హాయ్ అండి. జనరిక్ వాడొచ్చా? లేకపోతే ఫార్మానే వాడాలా అని చాలామంది కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరిక్ అండ్ ఫార్మా 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఏది జనరిక్కా, ఏది ఫార్మానో మనకర్థం కాదు. కానీ ప్రైజెస్ విషయంకొచ్చేసరికి ఫార్మా మీద ఈ జనరిక్ కాస్ట్ తక్కువ చెప్పడం వల్ల ఇది పనిచేయదు, వేస్ట్ అని చెప్తూ ఉంటారు. నిజానికి ఈ రెండిట్లో కూడా ఫార్మాలో గాని, జనరిక్‌లో గాని సేమ్ మాలిక్యూల్స్, సేమ్ స్ట్రెంత్, సేమ్ డోసేజ్. ఇదేమి తుప్పు పట్టిన మెషిన్స్‌తో తయారు చేయరు జనరిక్ మెడిసిన్స్. ఫార్మా మెడిసిన్స్ ఏమి మంచి మెషిన్స్‌తో తయారు చేయరు. 2 ఒకే క్వాంటిటీలో ఒకేలాగా తయారు చేస్తారు. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఫార్మా వాడుకోవచ్చు. కానీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా డాక్టర్ అదే రాశారు, నాకు అదే అట్ట కావాలి, అదే రంగు కావాలి అనే ఇబ్బంది ఏమి ఉండదు. జనరల్‌గా వాడుకోవచ్చు జనరిక్ మెడిసిన్స్. అలా అని జనరిక్‌లో కూడా కొంచెం మంచి కంపెనీస్ చూసుకొని ప్రిఫర్ చేసుకోండి. అంటే కొన్ని జనరిక్స్‌లో కూడా కంపెనీస్ ఉంటాయి. దానిలోనే కొంచెం మంచి కంపెనీ చూసుకొని తీసుకొని వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. ఎఫోర్డ్ చేయగలిగితే ఫార్మా వాడుకోండి. లేకపోతే జనరిక్ వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. 2 కూడా సేమ్ ఎలా ఫార్మా ఎలాగైతే పనిచేస్తదో జనరిక్ కూడా అలానే పనిచేస్తది.